ప్రియమైన స్నేహితులరా, దేవుని వాక్యంలోంచి యోహాను సువార్త 10వ అధ్యాయం 22 వచనం. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహపడతావు? నీవు క్రీస్తు అయితే స్పష్టముగా చెప్పమని. చాలు. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా. ప్రార్థించుకుందాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. పుణ్య పాదములకు స్తోత్రాలు చెప్తున్నాం. కృపలో సహాయం చేసి నడిపించండి. ఈ సన్నిధి మాతో ఉంచండి. మా మధ్యకు రండి, మాట్లాడండి ప్రభువా. ఇంతవరకు మీ సేవకుని బలపరిచి మీరు ఇచ్చిన దివ్య సందేశాన్ని బట్టి స్తోత్రం. మీరు నన్ను కూడా బలపరిచి వాడుకోండి. మీ మాటలు ప్రజలకు అర్థమయ్యేట్టు బోధించడానికి సహాయం చేయండి. కృప దర్శనాలు ఇవ్వండి. మధ్యకు రండి, మాట్లాడండి, కృప ఇచ్చేయండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న భాగంలో ఆలయ ప్రతిష్ఠ పండుగ జరుగుచుండెను. ఇది గంభీరమైన మాట. దైవజనుడు రాజు సొలొమోను మందిరం కట్టాడు. మందిరం కట్టిన తర్వాత సుమారు 3 సార్లు ఆ మందిరం ధ్వంసమైంది, పాడు చేయబడింది అన్యుల చేత. అయితే మాటికి దేవుడు తన దాసులను, రాజులను ప్రేరేపించి మందిరాన్ని కడుతూనే వచ్చాడు. నేను ఇక్కడ చెప్పదలిసింది ఏంటంటే, మందిరం కట్టబడింది, దానికి ప్రతిష్ఠిత ఆరాధన స్తుతి కూడిక జరుగుతూ ఉంది. ప్రతిష్ఠ వార్షికం జరుగుతుంది, మందిర వార్షికం జరుగుతూ ఉంది. చాలా మంచి సమయం అది. మరి లెక్క ప్రకారం సుమారు 60 మంది యాజకులు ఈ పండుగలో పాలు తీసుకోవడానికి వచ్చారు. 60 మంది యాజకులు వచ్చారు అంటే అది కూడా చిన్న మాట కాదు. అందరూ యాజక బృందం వచ్చి ఆ ప్రతిష్ఠ పండుగ జరిగించుకుంటున్నారు. దేవుడిచ్చిన మందిరము, దాని శ్రేష్టత, అందులో ఏముంటది అనేది దైవసేవకులు ముందుగా వివరంగా చెప్పారు. నేను జ్ఞాపకం చేయబోనుకున్న అంశం ఏంటంటే, ఆ పండుగ జరుగుతుంది, 60 మంది వచ్చారు యాజకులు. ప్రజలు ఎందరో వచ్చి ఉంటారు. పండుగ జరుగుతూ ఉంది. పండుగ జరుగుతూ ఉంటే సంతోషించవలసింది ఎవరు సంతోషంగా ఉండాలి? మందిరం అంటే ఎవరికి? దేవుని మందిరం, యేసయ్య మందిరం అని చెప్పొచ్చు. మందిరంలోకి వచ్చిన తర్వాత అక్కడ సంతోషించవలసింది ఎవరు? ఏ రకంగా సంతోషిస్తారు? విషయాన్ని గమనించి చూస్తే, యెరూషలేములో పండుగ వార్షికం జరుగుతూ, మందిరం వార్షికం జరుగుతూ ఉండగా యేసు ఇటు అటు తిరుగుచుండెను. వాక్యం చూస్తే పండుగ అంటే లేని వాళ్ళు కూడా మంచి వస్త్రాలే వేసుకుని వస్తారు. వార్షికం అది. యాజకులు 60 మంది వచ్చారంటే
చిన్న మాట. ఒక్క పాస్ట్ ఇంటికి వస్తేనే 2 కోళ్ళను కోస్తాం మనం. 60 మంది పాస్టర్లు వచ్చారంటే లెక్క మావాడు కరెక్ట్గా చెప్పాడు. మరి మంచి విందు కూడా ఏర్పాటయింది అక్కడ. విందు ఏర్పాటయింది. అందరూ సంతోషంగా ఉన్నారు. కొత్త వస్త్రాలు, రకరకాల వస్త్రాలు, రంగుల వస్త్రాలు, అన్ని వస్త్రాలు వేసుకున్న వారు వేసుకుంటున్నారు, వచ్చారు. పండుగ గంభీరంగా జరుగుతూ ఉంది. పండుగ గంభీరంగా జరుగుతూ ఉంది. అయితే అక్కడ యేసు ప్రభు అటు ఇటు తిరుగుచుండెను అనే మాట చదువుతున్నాం. జీసస్ వాజ్ హస్లింగ్ అండ్ బజ్లింగ్ అని రాస్తాడు ఇంగ్లీష్లో. యేసు ప్రభుకు మనశ్శాంతి లేక ఇటు అటు అటు ఇటు సొలొమోను మంటపంలో తిరుగుతూ ఉన్నాడు. ఏంటది? అందరూ సంతోషిస్తున్నారు. మంచి విందులు ఏర్పాటయ్యాయి, ఆర్భాటం జరిగింది, పండగ జరిగింది, బాగా ఉంది. మరి మంచి భోజ్యాలు ఏర్పాట్లు అన్నీ సిద్ధమయ్యాయి. అందరూ సంతోషపడుతూ ఉన్న సమయంలో when everybody was happy there, అందరూ సంతోషంగా వాళ్ళు ఉండగా one man was not happy there. ఒక వ్యక్తి అక్కడ సంతోషంగా లేడు. విందులు, ఆర్భాటాలు, నృత్యాలు ఏంటేంటో అన్నీ అన్నీ సిద్ధమై ఉండగా, అందరూ సంతోషదాయకమైన మెట్టులో ఉండగా, ఒక్క వ్యక్తి మాత్రం మనశ్శాంతి లేనివాడుగా సొలొమోను మంటపం మీద తిరుగుతూ ఉన్నాడు. యేసు. అందరికి సంతోషమే, ప్రతిష్ఠ పండుగ సంతోషమే, అందరు క్షేమంగా ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. అయితే యేసుకు సంతోషం లేదు. జీసస్ వాజ్ నాట్ హ్యాపీ దేర్. యేసు సంతోషంగా లేడు. ఏంటండి, అంతమంది యాజక బృందం వస్తే, మరి ఎన్నో మంచి విందులు ఏర్పాట్లు జరిగితే, మా చర్చి పండుగండి, మా చర్చి వార్షికం అండి అని అందరూ వచ్చి సంతోషిస్తూ ఉంటే ఎందుకు యేసు దుఃఖపడుతున్నాడు? సొలొమోను మండపం మీద ఇటు అటు మనశ్శాంతి లేక తిరుగుతూ ఉన్నాడు. కారణం ఏంటి? దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు యేసు ప్రభువు నెమ్మది లేక ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు? ఇంత సభ, ఇన్ని ఏర్పాట్లు, ఈ మందిరము, ఈ ప్రతిష్ట, మావాడు చాలా ప్రయాసతో ఇన్ని ఏర్పాట్లు చేశాడు. మరి అయితే ఇక్కడ యేసు ఈజ్ జీసస్ హ్యాపీ హియర్? ఇక్కడ యేసు సంతోషపడుతున్నాడా? యేసును సంతోషపెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయా? వినండి నా మాట. యేసు సంతోషిస్తున్నాడా? చదివిన భాగంలో ఆయనకి మనశ్శాంతి లాగా ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. వై ఇట్ వాజ్ సో? ఎందుకు అలా ఉంది? ఎందుకు యేసుకు సంతోషము లేదు? ప్రతిష్ఠ పండుగ, యాజక బృందము, ఏర్పాట్లు గంభీరంగా ఉన్నాయి. యేసు సొలొమోను మంటపం మీద ఇటు అటు తిరుగుతున్నాడు. కారణం ఏంటంటే, మనుషులు, మందిరాలు, ఏర్పాట్లు, ఆర్భాటాలు, మంచి భోజనాలు అన్నీ వచ్చాయి, రంగుల వస్త్రాలు వచ్చాయి, అందరూ సంతోషంగా ఉన్నారు. యేసుకు సంతోషం లేదు. ఎందుకంటే వారు వచ్చిన వారిలో చాలామంది తమ జీవితాలను ప్రభువుకు ప్రతిష్ఠించడం లేదు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం చూడండి, 29వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ స్పష్టంగా రాజు హిజ్కియా జరిగించిన ఒక ఏర్పాటు చూస్తాం. 9వ అధ్యాయం రైట్. ఆమె పేరు అబియా. అతడు తన పుత్రుడు 3వ నిమిషం. అతడు తన ఏలుబడి మొదటి సంవత్సరం తలుపులను తెరిచి బాగు చేసి
యాజకులకు విలువనంపి చదువు సమకూర్చి ఇలాగ ఆజ్ఞయించెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి. గమనించండి, ఇక్కడ హిజ్కియా రాజు కాలంలో రాజు అయ్యాడు అతడు. రాజు రాగానే అతడు చేసిన మొదటి చర్య ఏంటి అంటే మందిరపు తలుపులు తెరిచాడు. మందిరపు తలుపులు తెరిచాడు అంటే అర్థం ఏంటి? ఆ పై ఉన్న 28వ అధ్యాయంలో వాళ్ళ తండ్రి అహాజ్ అనే రాజు ఉన్నాడు, వీళ్ళ తండ్రి. అతడు ఏం చేశాడు? మందిరపు తలుపులు మూసేయించాడు. ఆ పాస్టర్లందరినీ, యాజకులను తరివేశాడు. ఆ మందిరంలో ఉండే బంగారు వెండి పాత్రలన్నీ, మందిరంలో వాడే యుటెన్సిల్స్ ఆఫ్ ద చర్చ్, మందిరంలో బలి అర్పించడానికి వాడే పాత్రలన్నీ తెచ్చి ముక్కలు తనకిష్టమైన సైజులో ముక్కలు కత్తిరించుకొని తనకిష్టమైనట్టు చేసేసుకున్నాడు. మందిరం మూసేశాడు, బంగారు వస్తువులన్నీ ముక్కలు కత్తిరించేశాడు, పూజ చేసే యాజకులను తరివేశాడు. అక్కడ మందిరంలో ఏముంది? ఎంత దుర్మార్గపు కార్యము అతడు చేసింది. యాజకులను తరివేశాడు, పాత్రలు లేరు, పాత్రలన్నీ ముక్కలైపోయినాయి, వాడేదానికి లేదు. అక్కడ దేవుని పని, దివ్య బలి పూజ జరగడానికి ఆస్కారమే లేని పరిస్థితి వచ్చేసింది. ఆ సంక్లిష్ట సమయంలో, ఆ కష్ట సమయంలోనే మనం గమనించి చూస్తే అతడు రాజ్యానికి వచ్చాడు. హిజ్కియా రాగానే హీ హ్యాత్ రిపేర్డ్ అండ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్. మందిరపు తలుపులు తెరిపించాడు. అక్కడ రాశాడు బాగు చేశాడు అని, రిపేర్ చేసేశాడు. పాడైపోయిన మందిరపు తలుపులు తెరిచి లోపలుండే పరిస్థితులన్నీ దిద్ది ఏర్పాటు చేసి చెబుతున్నాడు, బాబు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. మందిరాన్ని వాడకానికి తేడం కోసం ఆయన చెప్పిన మాట, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. మనం ఇంతకుముందు చదువుకున్న భాగంలో అందరూ సంతోషపడుతున్నారు, యేసే విచారంగా ఉన్నాడు అంటే దానికి కారణం ఏమి చెప్పాడు? అందరూ ఏమేమో చేస్తున్నారు కానీ తమ జీవితాలను ప్రభువుకు ప్రతిష్ఠించేవారు లేరు. సైతానికి ఇచ్చేశారు వారి హృదయాలను, వారు బతుకును సైతానికి అప్పగిచ్చారు. సరైన మెట్టు లేదు, ఆశీర్వాదం లేదు, భక్తి లేదు, యోగ్యత లేదు, శ్రేష్టతలకు రావట్లేదు. కానీ ఆచారాలు మాత్రం, పద్ధతులు మాత్రం అన్ని క్రమంగా జరుగుతున్నాయి. యేసు సంతోషిస్తాడా? ఇక్కడ ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేశానంటే, అతడు అందరినీ ప్రోగు చేసి, బాబు ముందు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, తర్వాత మందిరాన్ని ప్రతిష్ఠించండి. మందిర ప్రతిష్టకి అర్హత ఎప్పుడు వచ్చింది వాళ్ళకి? ముందు తమ జీవితాలను ప్రభువుకు ప్రతిష్ఠించడం. టు డెడికేట్ అంటే దేవుడికి అప్పగించడం. ముందు మన బ్రతుకులు ప్రభువుకు అప్పగించాలి, రక్షించబడాలి, పాపలోని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడి మారుమనసు పొంది అప్పుడు నీకు అర్హత వచ్చింది, స్టేటస్ వస్తుంది. ఆ కడగబడ్డ హృదయంతో మందిరంలో ప్రతిష్ట అనేది చెయ్యాలి. మన జీవితాలు ముందు దేవునికి అప్పగించి ఆ అర్హతతో, ఆ సామర్థ్యంతో మనం అందరం కలిసి మందిరాన్ని ప్రతిష్ఠించాలి అనే భావాన్ని ఈ క్షమించండి, ఈ దినవృత్తాంతంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, నేనేం చెప్తున్నా అంటే, యేసు ఎందుకు అక్కడ సంతోషంగా లేడు? వచ్చేవాళ్ళు పండగ అంతా బాగుంది కానీ ఒక్కరు తమ హృదయాన్ని ప్రభువుకు అప్పగించటం లేదు. అయ్యా, ఇంతకాలం సైతానికి అప్పగించాను నా హృదయాన్ని, పాపిష్టి మనిషిని, అబద్ధాలు ఆడాను, మోసం చేశాను, అన్యాయం చేశాను, అక్రమం చేశాను, సైతాను పనులన్నీ చేశాను, సైతాను గాడు సారాయి తాగమంటే తాగాను, సైతాను గాడు బీడీలు తాగమంటే తాగాను, సైతాన్ దాన్ని జుట్టు పట్టుకుని తన్నవే అంటే తన్నేశాను, సైతాన్ చేతిలో ఉన్నాను, నన్ను క్షమించు, నా పాపాలు మన్నించు అని అడిగితే యేసు రక్తం నిన్ను కడుగుద్ది. కడగబడ్డ హృదయం వచ్చాక
మందిరాన్ని ప్రతిష్టను గురించిన మాటలు మాట్లాడవచ్చు. అర్థం చేసుకోండి. ఇక్కడ యేసు ఎందుకు సంతోషంగా లేడంటే, మిత్రులారా గమనించండి, యేసు ఎందుకు సంతోషంగా లేడంటే అక్కడ హృదయాలను ప్రతిష్ఠించే వాళ్ళు లేరు. ఆచారానికి మందిర ప్రతిష్ట అంటూ వచ్చారే తప్ప వాళ్ళ బ్రతుకులో మా హృదయాలు ప్రభువుకు అప్పగిస్తాం. యేసయ్య, ఇంతకాలం సైతాను వాడుకోలో నేనున్నా, దాని ఇష్ట ప్రకారం చేశాను, ఇప్పుడు నేను క్షమించమని అడిగాను, ఇక నుంచి మీరు నన్ను వాడుకోండి, నా హృదయం కడగబడింది ప్రభు అని చెప్పగలిగే సామర్థ్యం, అర్హత అనుకుంటే దేవుడు సంతోషిస్తాడు. నేనేం చదివాను ఆ యోహాను సువార్తలో, ప్రతిష్ఠ పండుగ జరుగుతుంది, ఒక మాట రాశాడు అక్కడ, ప్రతిష్ఠ పండుగ జరుగుతుంది. ఆ మాట పెద్దగా చదువుమా. జరుగుచుండెను చాలు. ఈ ప్రతిష్ఠ పండుగ జరుగుతుంది, అది శీతాకాలము. శీతాకాలం అంటే మీకు తెలుసు కదండి, అనుభవిస్తున్నారుగా. శీతాకాలం చలికాలం, అది చలికాలము. ఇప్పుడు మనుషులందరూ చలికాలంలో ఉన్నారు. మనం ఉండే రోజు అనుభవించే మంచు ఈ చలి కాదు. భక్తుడు ఈ స్పిరిచువల్ ఇనర్షియా అంటాడు, ఆత్మ సంబంధంగా ముడుచుకుపోయే కాలం వచ్చింది మనుషులకి. ఏంటి? ప్రతిష్ఠ పండుగే, పాస్టర్ గారే, ఆరాధనలే అన్నీ అట్టే ఉన్నాయి, కానీ వాళ్ళ బ్రతుకులో, మనుషుల బ్రతుకుల్లో చలికాలం వచ్చింది, ఏదో తగాద వచ్చింది. ఏంటి, ఆ తోడు కోడలకి నీకు ఈ ముడుచుకుపోద్ది, ఆ ముడుచుకుపోద్ది. అదే చలికాలం. శీతాకాలం అంటే తగాద కాలం వచ్చింది, జుట్లు ఆడుకునే కాలం వచ్చింది, సైతాను కాలం వచ్చింది, పోయే కాలం వచ్చింది. ఎక్కడికి? నరకానికి పోయే కాలం వచ్చింది. ఓహో, ఇక ఆ చలిలో ఈ ప్రతిష్టలో ఏం పాలు తీసుకుంటారు వాళ్ళు? ప్రతిష్ట యొక్క ప్రాధాన్యత వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎలా దేవుని వాక్యానికి వాళ్ళు లొంగుతారు? శ్రేష్టమైన భక్తి మెట్టుకు వాళ్ళు రాగలుగుతారు? నా ప్రియులారా, ఈ మాట వినండి. మీ అందరూ ప్రభువుకు మీ బ్రతుకులు ప్రతిష్ఠిస్తే మాత్రమే యేసయ్య సంతోషిస్తాడు. కొందరు నమ్మకస్తులు అన్ని చోట్ల ఉంటారు, వాళ్ళ మినహాయిస్తే రక్షణ లేకుండా, బ్రతుకు సరిగ్గా మారకుండా, సరైన సాక్ష్యం లేకుండా తల్లాడుకుంటూ, గుద్దులాడుకుంటూ, అబద్ధాలు ఆడుకుంటూ, మోసం చేసుకుంటూ, దొంగిలించుకుంటూ, దొంగ పనులు చేస్తూ, రకరకాల పాపిష్టి పనులు చేస్తూ ఉన్న వాళ్ళ వల్ల ప్రతిష్ట పండుగ వ్యర్థమైపోద్ది. యేసయ్య దుఃఖపడతాడు తప్ప ఆయనకు దుఃఖం కలిగించడానికి మాత్రమే మనం పనికొస్తామనే సంగతి అర్థం చేసుకోవాలి. నా ప్రియులారా, వినండి ఈ మాటలో, దేవుని వాక్యంలో అది శీతాకాలము. బైబిల్లో 9 కాలాలు ఉన్నాయి. వసంతకాలమున రాజుల యుద్ధానికి బయలుదేరే సమయం అన్నాడు దావీదు సంగతి. యోబు అంటాడు, నరుల జీవితం యుద్ధకాలం కాదా అంటాడు. ఇలా కాలము, శీతాకాలము, చలికాలము, ఈ కాలాలు 9 ఉన్నాయి బైబిల్లో. నేను అంటున్నాను, అక్కడ చలికాలం వచ్చింది, మనుషులు ప్రతిష్ఠించుకోవట్లేదు. మరి నీకే కాలం వచ్చిందో నాకు తెలియదు. పాపం చేసి అలిగి కూర్చునే కాలం వచ్చిందేమో నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల వల్ల యేసుస్వామికి దుఃఖమే తప్ప మేలు రాదు. ఆ సంగతి గుర్తు చేస్తాను. 2:4 గీతాల గ్రంథంలో రాస్తాడు, చదవనక్కర్లేదు, నేను చెప్తాను. గ్రంథంలో రాస్తాడు, చలికాలము గతించను, వర్షకాలము గతించింది. నీ బతుకులో చలికాలం గతించిందా? ఉన్న అసమాధానాన్ని సరిచేసుకున్నావా? బంధువులతో స్నేహంగా ఉంటావా? ప్రార్థన చేసే వ్యక్తివేనా? అలి కూర్చునే వ్యక్తివా? చలికాలము నిన్ను పట్టేసింది. స్పిరిచువల్ ఇనర్షియా అంటే ఆత్మ సంబంధంగా ముడుచుకుని కూర్చో. ఎవరో వస్తున్నారు, నీ గెట్టని మనిషి తలదిప్పేస్తావు. ఎందుకో? నువ్వు చలికాలంలో ఉన్నావు. శీతాకాలం వచ్చింది, పోయే కాలం వచ్చింది, నరకానికి పోయే కాలం వచ్చింది, సైతాను కాలంలో బతుకుతూ ప్రతిష్ట 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 ప్రతిష్ట. ఏం ప్రతిష్ట అది? ఏమి తిష్ట అండి ప్రతిష్ట? మందిర ప్రతిష్ట ఎట్లా అవుతుంది నీకు?
జీవితాన్ని దిద్దుకోవాలి ఈ మధ్యాహ్నం. మనం బ్రతుకును సరిచేసుకోవాలి ఈ మధ్యాహ్నం. నేను గట్టిగా గుర్తు చేస్తున్నాను ప్రియులరా, మందిర ప్రతిష్ట అంటే బ్రతుకును ప్రభువుకు అప్పగించాలి. తమ్ముడు చాలా విషయాలు చెప్పారు. మరి నేను కొంచెమైనా చెప్పాలి అనే తలంపుతో చెబుతున్నా. 2 సందర్భాలు ఇప్పుడు ఉన్నాయని నాకు తెలుసు. జ్ఞాపకం చేస్తూ హృదయాలను ప్రభువుకు సమర్పించుకుందాం. హృదయాన్ని ప్రభువుకు సమర్పిస్తే అదే ప్రతిష్ట. అప్పుడే యేసుకు సంతోషం. నా బిడ్డ నన్ను వెంబడిస్తుంది, నా మాట వింటుంది, నా శిష్యురాలైంది, నా శిష్యుడైపోయారని యేసు ప్రభు సంతోషిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయాలు ప్రభువుకు అప్పగించారా? మొట్టమొదటి ప్రశ్న ఇది. ప్రతిష్ట పండుగలో పాలు తీసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని రక్షించబడి వెలిగించబడి జీవితంలోకి రావాలి. అప్పుడే ప్రభు సంతోషిస్తాడు. కానీ ఊరికే పండుగ, ప్రతిష్ట, పండుగ అంటే సంతోషం లేదు దేవుడికి. నీ జీవితాన్ని క్రితం అయిపోయింది, ఇప్పుడైనా తగ్గించుకుని గ్రహించుకుని, ప్రభువా నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తాను, నీకు ప్రతిష్ట చేస్తాను అని చెప్తే, ఆ అనుభవానికి మీరు రాగలిగితే ఈ ప్రతిష్ట వార్షికంలో ప్రభువును గట్టిగా సంతోష పెట్టగలరు. మీ అందరికీ ఆ మాట గట్టిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతమంది మా హృదయాలు మేము ప్రభువుకు ప్రతిష్ఠిస్తాము అనే మాటను చెప్తారు? దయచేసి మీకు ఇష్టం ఉన్న వాళ్ళు దయచేసి చేతులు ఎత్తండి. ప్రభువుకు మా హృదయాలు ప్రతిష్ఠిస్తాము. కొంతమందికి ఇష్టం లేనట్టున్నాం. చేయతండి. నాకు 4 కళ్ళు ఉన్నాయి. రైట్. మీ అందరికీ చాలా 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 వందనాలు. మీరందరూ ప్రతిష్ఠ పండుగకి అర్హులు. మీరు, నేను దేవుని వాక్యంలోంచి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతిష్ఠ పండుగలో ప్రభువును సంతోషపెడుతూ ఇక్కడి నుంచి వెళ్ళాలి. అంతేగాని పాస్టర్ గారు మంచి విందు చేసి ఉంటారు, నాకు తెలుసు. అద్దెని వెళ్ళిపోవటం ముఖ్యంగా హృదయాన్ని ఇక్కడిచ్చి ప్రభువుకు అప్పగించి ప్రతిష్ఠ పండుగ జరగవలసిన రీతిని జరిగించి వెళితే అప్పుడు మీకు ఆశీర్వాదం. దైవజనుడు సంతోషపడతాడు, అందరూ సంతోషపడతారు, దేవదేవుడు అంతకంటే ఎక్కువ సంతోషపడతాడు. ఆ రకంగా ప్రతిష్టలో పాల్గొనాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి నేను మా వదిన గారి గురించి చెప్పాలి అనుకుంటున్నాను. నేను అంటే ఎవరో పాస్టర్ గారి తల్లిగా, మరి ఆ ఇంట్లోకి చెల్లి సంతోషమ్మ గారి ఇంట్లోకి మొదట వచ్చింది పాల్ గారు, మా అన్నయ్య. తర్వాత నేను 3వ వాడిని, నేను వచ్చాను 2వ వాడిగా. అప్పుడు డాక్టర్ గారు వివాహం చేసుకోలేదు. ఆ ఇంటితో నాకున్న పరిచయం, మరి డాక్టర్ అంటే ఎక్కడ ఉండేది. అయితే ప్రేమమ్మ గారు మాత్రం ప్రేమమ్మ అని అంటాను. ప్రేమ లేలా అని అన్నాం. ఎందుకంటే మా నాన్నమ్మ పేరు కూడా ప్రేమమ్మ. అందుకని ఆ పేరును ప్రేమమ్మ అనే పిలుస్తాను నేను. వదిన గారు అంటే కృపాకర్ ఇలా కదయ్యా, ఇది అది అని చక్కగా సౌమ్యంగా చెప్తూ ఉండేది. ఆ తల్లి ఆ పేరుకు తగినట్టే ప్రవర్తించింది. నేను చెల్లి మోషే గారి అల్లుడుగా తతిమా పిల్లల అందరికంటే శ్రేష్ఠురాలు ఎవరు అంటే ప్రేమలీలమ్మ గారే. తతిమా వాళ్ళు శ్రేష్ఠులే, కానీ నేను వాళ్ళని తప్పు పట్టలేదు. వాళ్ళలో శ్రేష్ఠురాలు అంటే మరి ప్రేమలీల గారే. అంతటి యోగ్యమైన సాక్ష్యాన్ని సంపాదించింది. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4-5 వచనాలు చూడగలిగితే అక్కడ ఒక మనిషిని గూర్చిన విషయాలు రాశాడు. చూడండి దయచేసి. 11:4 విశ్వాసులు మరి దేవుని కృపచేత చనిపోయి కూడా మాట్లాడతారు. విశ్వాసం చదువు. నీతిమంతుడని సాక్ష్యం పొందెను, మృతి నొంది
ఆ విశ్వాసము ద్వారా ఏమ్మా? ఏంటి మళ్ళీ చెప్పు, మళ్ళీ ఇంకోసారి చెప్పు. మాట్లాడుచున్నాడు. ఎవరు మాట్లాడుతుంది? హూ ఈజ్ స్పీకింగ్ హియర్? ఎవరు మాట్లాడుతున్నారు? మళ్ళీ చదువుమా. ఆ పాకమే మళ్ళీ చదువు. విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డరా, పరిశుద్ధ గ్రంథంలో మనం స్పష్టంగా చూడగలిగితే 5వ వచనం చదువునైనా. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాడు కనుక అతడు కనబడలేదు. చాలు 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 చాలు. ఇక్కడ హనోక్ అనే ఒక వ్యక్తిని గూర్చి చదువుతున్నాం. అతని గూర్చి వ్రాసిన మాటలు గంభీరమైన మాటలు. నేను అనుకుంటాను అతడు చేరిన విశ్వాస మెట్టుకు చేరడం అనేది చాలా కష్టం. మీకేమో కానీ నేను అంత స్థాయికి చేరగలనని నేను అనుకోవట్లేదు. అంత యోగ్యమైన భక్తిపరుడు హనోకు. హనోకు గురించి వ్రాసిన మాటలు ఏంటంటే, అక్కడ 5వ అధ్యాయంలో ఆదికాండంలో రాస్తాడు, అతడు దేవునితో కూడా నడిచిన వాడు. హీ హాజ్ ఎ వాక్ విత్ గాడ్. దేవునితో చూడండి, హనోకు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచి, దేవునితో హీ హాజ్ ఎ వాక్ విత్ గాడ్. దేవుడితో నడిచాడంట. ఏంటిది? ఒక మామూలు మనుషుడు దేవుడితో నడుస్తాడా? అంత పరిశుద్ధుడు ఆ దేవుడు, అంత నీచుడు ఈ మనుషుడు. ఈ నీచుడైన మనుషుడు దేవునితో నడిచాడంట. అబ్బురమో ఆశ్చర్యం కాదా అది? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందిని చూస్తున్నాం కానీ దేవునితో నడిచే వాళ్ళ విధానము పద్ధతి వేరు. ప్రేమమ్మ గారి విధానం వేరు. తతిమ సిస్టర్స్ లాగా ఉండేది విధానం కాదు ఆమెది. దేవునితో నడిచే విధానమే ఆమెకు తెలుసు. ఎందుకంటే అంతకుముందు బాపట్లలోనే హాస్టల్లో ఆ తల్లి చదివింది. మా చర్చికి వస్తూ ఉండేవాళ్ళు, మా నాన్నగారు నడిపే చర్చికి వచ్చేవాళ్ళు. ఈ చెల్లి సంతోషం పిల్లలందరూ వచ్చేవాళ్ళు. దాదాపు పెద్ద ఆమె దగ్గర నుంచి అందరూ మా చర్చి మెంబర్లే బాపట్ల. నేను ఎక్కడో లోకంలో రోడ్డు అమ్మటి తిరిగేవాడిని అనుకోండి. మరి అక్కడికి వచ్చి బాగా భక్తి నేర్చుకునేవాళ్ళు. మోకరించడం, ప్రార్థించడం, భక్తి చేయడం, వాళ్ళ శ్రేష్ఠురాలుగా నిలబడేది ప్రేమమ్మ గారు. నేను అందుకే చెప్తున్నాను, షీ హాజ్ ఎ వాక్ విత్ గాడ్. దెయ్యంతో నడిచి సినిమా హాల్కి వెళ్తాడు, దెయ్యంతో నడిచి సారా కొట్టుకెళ్తాడు ఒకడు, దెయ్యంతో నడిచి పనికి పనులకు వెళ్తారు, దెయ్యంతో నడిచి సైతాను పనులు చేస్తారు. ఒకరోజు ఆమె నా దగ్గరికి వచ్చి అయ్యగారు, డబ్బులు ఇక్కడ బొడ్లో పెట్టింది, తీసింది, ఏదో కొంత డబ్బు ఎంత అనేది నాకు అంచనా తెలీదు, కొంచెం ఎక్కువ మొత్తంలాగే ఉంది, అయ్యగారు ఈ డబ్బులు మీకు ఇస్తానికని తెచ్చానండి. ఏంటమ్మా డబ్బులు అన్నాను. అంటే నాయన దశంభాగం నాయన దశంభాగం తెచ్చావా అంటే పక్కనున్న నామంటుంది, నాయన ఎక్కడియో దశంభాగం అడుగు అంటుంది. నాకు అసలు థాట్ లేదు, అడగాలని లేదు, ఏదో ఆమె దేవుడికి ఇస్తుంది అనే లెక్కలో నేను అనుకుంటే ఈ అమ్మ అంటుంది, ఎక్కడ డబ్బులు ఏంటో అడుగును ఆయన. ఆమె వెంటనే ఉంది పక్కనే, ఈ అమ్మ ఎక్కడ ఈ డబ్బులు అంటేను, దశంభాగం నాయన. దేంట్లో దశంభాగం అని. ఆమె ఏం చేసింది, మామూలు పొగ తోటలు ఉంటాయిగా, పొగాకు పెంచే తోటలో, ఆ పొగ తోట పెంచినోడు పెద్ద పెద్ద ఆకులన్నీ కోసుకుపోయాడు. మిగిలిన దాన్ని ఏమంటావు మనకి తెలియదు, నాకు సరిగా అర్థం గుర్తురా. మిగిలినవి ఆకులు, పొగాకులు లేతవి కొన్ని పెరిగి వాడిపోతాయి. ఆ ఆకులన్నీ కోసుకొచ్చింది.
సిగరెట్ కంపెనీ వాడికి అమ్మేసింది. దానిలో దశం భాగం తెచ్చింది. అంటే ఇంకా చుట్టలు ఎక్కువ తాగండిరా అందరికి చెప్పి స్తోత్రం చెప్పేసి ఎక్కువ పొగాకు పెరగాలి, అందరూ చుట్టలు తాగాలి, అందరికి ఇళ్ళీలు నమలాలి, వాళ్ళ బతుకులు పాడవ్వాలి. ఈ అమ్మ 10 వంతు తెచ్చింది ఈవిని ఆ పొగాకు పెంచినోడిని దీవించయ్యా నేను ప్రార్థన చెయ్య. ఇదేనా పద్ధతి? ఏం పద్ధతి పాటిస్తున్నాం మనం? నేను గుర్తు చేస్తుంది ఏంటంటే దేవునితో నడిచాను. మనం ఎవరితో నడుస్తున్నాం? అబద్ధం చెప్పేవాడు సైతాన్తో నడుస్తాడు. అవును, అననీయ సప్పీరాలతో మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు తెలుసా మీకు? ఎందుకు సైతాన్ మిమ్మల్ని ప్రేరేపించింది అనే మాటను 5వ అధ్యాయంలో రాశాడు. మిత్రులారా, నేనేం చెప్తున్నా అంటే సైతాన్తో నడుస్తున్నారు. పగదాగేవాళ్ళు, అబద్ధం ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు అందరూ యు ఆర్ వాకింగ్ విత్ డెవిల్ అండ్ నాట్ విత్ గాడ్. దేవునితో నడవట్లేదు, పాపం చేసేవాళ్ళు అందరూ సైతాన్తో నడుస్తున్నారు. నీ నడక ఎవరితో అడుగుతున్నాను నేను? విశ్వాసవి, సీనియర్వే, ఎవరితో నడుస్తున్నావు నువ్వు? సైతాను పనులు చేస్తూ సైతాను కార్యాల్లో ఉండేవాళ్ళు సైతాన్తో నడుస్తారు. వాళ్ళు గమ్యం నేరుగా నరకమే. అయితే యేసుతో నడవడం కొంచెం కష్టం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, నిందలు కావచ్చు, లేకపోతే మరి కష్టదాయకమైన పరిస్థితులు కావచ్చు, తలదించుకుని నడవలసిన పరిస్థితులు రావచ్చు. బట్ యు మస్ట్ వాక్ విత్ గాడ్. దేవునితోనే నడవాలి. హనోకు దేవునితో నడిచాడు. నేను ఎప్పుడు ఏమంటానంటే 5వ అధ్యాయంలో రాశాడు, హానోకు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను అని రాశాడు. ఏం రాస్తున్నాడు? హానోకు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే హానోకు పచ్చని సంసారాన్ని సాగించాడు. ఎట్లా? వాకింగ్ విత్ గాడ్, హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ గాడ్. దేవుని చేతిలో చెయ్యేసి హానోకు నడుస్తుంటే భార్యని ఎడమ చేత్తో పట్టుకున్నాడు. తాను హానోకు వెళ్తున్నాడు, ఎడమ చేత్తో భార్య చేయి పట్టుకున్నాడు, కుడి చేతితో దేవుడు చేయి పట్టుకున్నాడు. నేనంటాను, మహత్తర శక్తివంతుడైన దేవుళ్ళు ఉన్న ఆత్మీయ శక్తి హానోకులోకి వచ్చింది. హానోకులోకి వచ్చిన ఆత్మీయ శక్తి ఆయన భార్యలో కూడా వెళ్ళింది. దేవుని ఆత్మ ఈ ముగ్గురులో సర్క్యూట్ లాగా తిరుగుతూ ఉంది. ఇక తగాదకి ఆస్కారం ఉందా? అలగడానికి ఆస్కారం ఉందా? మూతులు పొడవడానికి ఆస్కారం ఉందా? ఏమండి, అలిగి తిరగడానికి ఆస్కారం ఉందా? లేదు. కారణం ఏంటి? హీస్ హ్యాండ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో ఉంది అతని చెయ్యి. ఆ మాత్రమని శక్తి హానోకు తగులుతుంది, కరెంట్ పాస్ అయినట్టు. ఆ శక్తి భార్యలోకి వెళ్ళింది. కుమారులను కుమార్తెలను ఊరికే అలవోగ్గా కనిపారేశారు అన్నట్టుంది నాకు ఆ మాట తవ్వితే. మిత్రులారా, నేనేం చెప్తున్నానంటే ఎలాంటి ప్రేమ ఐక్యత వారి మధ్య సాగిందో మనం గమనించాలి. నువ్వు దేవునితో నడిస్తే నీ కుటుంబం అలాగ సాగుద్ది, అలా శ్రేష్టమైన మెట్టుకు వెళ్తారు. చాలామందిని చూస్తే మరి ప్రేమ గారు అలాంటి జీవితాన్ని జీవించారు. మీరు మా అన్నయ్య దేవుని సేవ చేసేవాడే, ఆమె కూడా మంచి భక్తిలో పుట్టి పెరిగింది, శుద్ధురాలకు పుట్టింది, మంచిగా శ్రేష్టమైన భక్తిలో సాగింది ఆ తల్లి. కనుక ఆ దేవునితో నడిస్తే ఎట్లుంటుందో చూడు ఒకసారి. టేస్ట్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని మీరు రుజువు చూడండి. సైతాన్తో నడిస్తే నేను తప్పు మార్గానికి నడిపించుద్ది. హానోకు దేవునితో నడిచాడు. చక్కగా కుమారులను కుమార్తెలను కానీ సంతోషించాడు. మనం హెబ్రీ పత్రికలో చదువుతుంది ఏంటి? 5వ వచనంలో 11:5లో ఏం చదువుతున్నాము? హానోకు విశ్వాసాన్ని బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు
కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాను. ఆగమ దేవునికి ఇష్టడని హీ వాజ్ ద ఫేవరెట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు సినిమా వాళ్ళు ఉంటారు, నేను పలానోడికి ఫ్యాన్ని అంటాడు, నా ఇష్టడు పలాని సినిమా యాక్టర్ అని చెప్పుకుంటారు ఆ వాడి శిష్యులు. అలా కాకుండా ఇప్పుడు దేవుడికి ఇష్టడు అని ఇక్కడ మనం చూస్తే దేవునికి ఇష్టడు. హానోకి వెళ్ళి దేవుని ఇష్టపడడం కాదు, దేవుడే హానోకును ఇష్టపడుతున్నాడు. అలాంటి శుద్ధమైన భక్తిని చేస్తున్నారా మనుషులు? ఏదో ప్రార్థనలో ఏదో రావడం పోవడం జరుగుతుంది తప్ప నన్ను దేవుడు ఇష్టపడాలి. వాడంటే ఇంతకుముందు దుర్మార్గుడే కానీ నమ్ముకున్నాడు, ప్రభు మార్గానికి వచ్చాడు, వాడి క్రియలు చాలా స్వచ్ఛమైనవి, యథార్థవంతుడు అని దేవుడు నన్ను చూసి మెచ్చుకోవాలి. ఆ రకమైన భక్తి మెట్టును మనం అలవాటు చేసుకోవాలి. నేను అనుకుంటాను ప్రేమ గారి భక్తిని చూసి దేవుడు ఖచ్చితంగా మెచ్చుకుని ఉంటాడు. ఇక్కడ అంత యోగ్యంగా బ్రతికింది. ఒకవేళ తల్లిగా మరి మా ఆవిడికి జాయికి తెలియకపోవచ్చు, తతిమావులకు తెలియకపోవచ్చు, కానీ బయట ఉండి చూసే నా వంటి వారికి ఆ తల్లి ఉండే శ్రేష్టత ఏంటో బాగా తెలుసు. నేను అంటున్నాను మిత్రులరా, గమనించండి, హానోకు ఏమని సాక్ష్యం? నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? అతడు దేవునికే ఇష్టడు, దూతలకే ఇష్టడు, పరలోకానికే ఇష్టడు అంటాన్ని. మరి మనం ఆ రకమైన భక్తిని ఏమైనా నేర్చుకుంటున్నామా? ఏదో వస్తాం పోతాం కాదు. ఇదిగో ఒక జ్ఞాపకార్థ కూడికలో ఈ తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆమెలో ఉండే శ్రేష్టమైన గుణాలు ఎత్తి చూపిస్తున్నాం. ఎందుకంటే నేను కూడా, మీరు కూడా, ఒకవేళ నేను ఇప్పుడు ఆమెను గురించి ఏదో చెబుతున్నానని కాదు, కానీ నేను నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. మీకు చెబుతున్న వాటిలో అర్థం చేసుకోండి. ఆ తల్లి దేవునికి ఇష్టరాలుగా సాక్ష్యం పొందింది. దేవుడిని అడిగితే ఫలానా ప్రేమ సంగతి ఏంటయ్యా అంటే, ఆమె నాకు ఇష్టరాలు, షీఈ్ మై ఫేవరెట్, నాకు ఇష్టరాలు అని దేవుడు ఒక తల్లి గురించి చెప్పగలిగితే అంతకంటే ధన్యుడు అయిన తల్లి ఎక్కడుంటుంది చెప్పండి? ఎక్కడుంటుంది? గర్భంలో ఉన్న యేసును చూసి ఎలిజబెత్ ఏం చెప్పింది? నా ప్రభు తల్లి నా దగ్గర రావడానికి ఎలా కుదిరింది? ఇది సంతోషిస్తుంది. ప్రభు తల్లి మరి గర్భంలో పిండం రూపాన యేసుస్వామి ఉంటే 6 నెలలు ముందు ఆ గర్భవతి అయిన ఎలిజబెత్ అంటుంది, నా ప్రభు తల్లి. ప్రభు ఎక్కడున్నాడు? ప్రభు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. నా ప్రభు తల్లి నా దగ్గర రావడానికి ఎలా సాధ్యమైంది? ఇది ఎంత శుద్ధురాలో మరియా అర్థం చేసుకోండి. ఎంత శుద్ధత సంపాదించుకోవాలో నేర్చుకుందాం ప్రియుల. వాక్యంలో మనం గమనిస్తే హనోకును గురించి వ్రాసిన మాట, అతడు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందాను. సాక్ష్యం పొందాను ప్రియులరా. నేను ముగించబోతున్నాను, టైం విలువ నాకు తెలుసు. మరి నీ సాక్ష్యం ఎలా ఉంది? అది నేను చివరిగా మీకు చెప్పదలిచింది. మీ సాక్ష్యం ఎలా ఉంది? దేవుని బిడ్డలారా, దావీదుని గురించి మనుషులు చెప్పింది ఏంటి? నీవు మా దగ్గర దూతలాగా ఉన్నావయ్యా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలైన మనము మన సాక్ష్యం ఎలా కాపాడుకుంటున్నాం? అతుకులు వేసిన బొంతలాగా ఉందా మన సాక్ష్యం? స్వచ్ఛమైన క్రైస్తవుడండి, నిజమైన పరిశుద్ధ దీనురాలండి, తల్లండి ఆవిడ, మేము పరిశుద్ధుడని యవనస్తుడండి ఇతడు. ఈ రకమైన సాక్ష్యాలు మన బతుకుల్లో వస్తాయా? ఆలోచించుకోవాలి. నేను చెప్తుంది ఏంటి? హనోకు మొదట దేవునితో నడిచిన వాడు. దేవునితో నడిచిన వాడంటే ఏమండి? శిష్యులు ధైర్యంగా, అది కార్యాల గ్రంథంలో ఉన్నమాట,
ధైర్యంగా బోధ చేస్తూ ఉంటే వాడు దయ్యాలు అనుకోవటం, రోగులు స్వచ్ఛపరచడం చూసి అనుకున్నారు, ఇతడు వీరు యేసుతో కూడా ఉన్నవారు. యేసుతో నడిచాడు హానోకు, యేసుతో నడిచాడు. నేనంటాను, యేసయ్య మెల్లగా నడిస్తే మెల్లగా నడిచేవాడేమో, వేగంగా నడిస్తే వేగంగా నడిచేవాడు. యేసు నడక ఎలాగో హనోకు నడక అలాగే ఉంది. నీ దేవుని నడక ఒకటి, నీ నడక ఒకటి. నీ నడక దేవుని నడకతో పోల్చడానికి వీలు కాకుండా ఉంది. అడగోలు నడకలో నువ్వు ఉంటావు, అబద్ధాలన్నీ చెప్పుకుంటూ ఉంటావు. ఏం లాభం దానివల్ల చెప్పండి? హానోకు దేవుని దయ వల్ల మరి దేవుడితో నడిచాడు. మరి మంచి సాక్ష్యము, దేవునికి ఇష్టడు. బంగారు మాట, దేవునికి ఇష్టడు. మూడోది సాక్ష్యము పొందాను. ఎలాంటి సాక్ష్యం? తల్లిగా మరి ప్రేమ గారు మంచి సాక్ష్యం కలిగిన తల్లి నాకు తెలుసు. అలాంటి యోగ్యురాలిని జ్ఞాపకం చేసుకునే సమయంలో మనమందరము హనోకు వైపు చూచి, హనోకులో మనం 3 శ్రేష్టతలు చూచాం. దేవునితో నడిచినవాడు, దేవునితో నడిచినవాడు హనోకు. మరి దేవునికి ఇష్టడు అనే సాక్ష్యం పొందాడు. సాక్ష్యం కలిగిన వారిగా మనం ఉందాం. ప్రేమ గారిలాగా సాక్ష్యం కలిగి ఉందాం. ఆమె ఆతిథ్యం ఇచ్చినా, ప్రేమించినా, మాట్లాడినా యోగ్యతగా బతకడమే, వినయంగా బతకడమే. అధికంగా మాట్లాడే మనిషి కాదు ఆమె. అవసరమైన మాటలు మాట్లాడి మంచి టీచర్గా కూడా పనిచేసింది రిటైర్మెంట్ దాకా. అయితే నేను అంటుంది ఏంటంటే, ఎంత వినమ్రంగా ఉండేది. అలాంటి హనోకు వంటి మంచి సాక్ష్యాన్ని మీరు నేను కలిగి ఉండాలి. ఈ ఈ సభలో 2 మాటలే మీకు చెప్తున్నాను. మీ హృదయంలో యేసును చేర్చుకోండి. హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి యేసుని. ప్రతిష్ఠ చేసుకున్న యేసును గూర్చి విన్న మాటలు హనోకు జీవితంలో ఉన్నాయి. ఆ 3 శ్రేష్టతలు మనం సంపాదించుకుంటే ఈ 2 ఏర్పాట్లు మనం కలిసి వెళ్ళగలం. ప్రత్యేకించి హనోకు లాంటి మంచి సాక్ష్యం, ఆ తల్లి లాంటి మంచి సాక్ష్యం, మంచి అనుభవాలు, మంచి వాక్యం చెప్పేది చక్కగా చిన్నప్పుడే తల్లి దగ్గర తండ్రి దగ్గర నేర్చుకుందా ఆవిడ. ప్రేమ గారు మంచిగా స్త్రీలకి మంచిగా వాక్యం చెప్పేది. ఇవన్నీ నాకు తెలుసు. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, ఆ తల్లి లాంటి శ్రేష్టత నీకు రావాలి అంటే హృదయంలోకి యేసుని చేర్చుకో, సరిగ్గా ప్రతిష్ఠ చేసుకో యేసుని. ఆ తల్లి లాంటి శ్రేష్టతలన్నీ సొంతం చేసుకుందాం. ఆ రకమైన జీవితం జీవించి అనేకులకు మాదిరినిచ్చి, అనేకులను ప్రేరేపించి, అనేకులు ప్రభువు తిప్పగలిగే శ్రేష్ఠులుగా మీరందరూ మనమందరం మారాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించుగాక. నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ అవకాశం కల్పించిన మా పెద్దోడికి వందనాలు చెప్తున్నాను.